అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ప్లేలిస్ట్ ఇది. టోటల్ మెథడాలజీకి సంబంధించి ఏదైతే 2016 మెథడాలజీని యాక్చువల్‌గా మనకి ఎగ్జామ్స్‌లో ఇస్తున్నారు. ఏదైతే నోటిఫికేషన్‌లో ఇచ్చారో కొత్త మెథడాలజీ, దానికి సంబంధించిన టోటల్ మీకు ఇక్కడ ప్లేలిస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అట్లానే మీరు లిటరేచర్ చదువుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఆఫ్ స్టడీస్ కానివ్వండి, ఫ్రాన్సిస్ బేకన్ ఏదైతే ఉందో ఆఫ్ స్టడీస్, వాట్ మేక్స్ ఏ నేషన్, రాజగోపాల్చారి, ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయంటే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో దొరుకుతాయి అండ్ పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి. యానిమల్ ఫామ్ వచ్చేసి 275 ఎంసీక్యూస్, బెట్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఎంసీక్యూస్, ఆన్సర్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇవ్వబడతాయి. అలానే ఇంజిన్ ట్రబుల్ 50 క్వశ్చన్స్, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కానివ్వండి, లిటరరీ టర్మ్స్ కానివ్వండి, 50 ఎంసీక్యూస్ ఉన్నాయి దీనికి. తర్వాత రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ కానివ్వండి, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పీడిఎఫ్, దానికి 45 ఎంసీక్యూస్. ఇట్లా ప్రతిదీ కూడా మీకు ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్ 180 ఎంసీక్యూస్. ఇవన్నీ కూడా పీడిఎఫ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో. అలానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ పీడిఎఫ్లన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. దయచేసి గమనించండి. అందరికీ నా నమస్కారాలండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ 2016కు సంబంధించినటువంటి బీఎడ్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్, దాన్ని అనుసరించి. ఎందుకు 2016 అనుసరిస్తున్నాం అంటే 2019 కాకుండా మనకు టెట్లో 2016 అని చెప్పారు. యాజ్ వెల్ యాజ్ డిఎస్సి కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఈ మెథడాలజీని మనం ఫాలో అవుతున్నాం. ఏదైతే 2016కు సంబంధించి అడిగారో దాంట్లో యూనిట్ 7 వచ్చేసి ప్లానింగ్ ద క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా ఏం జరుగుతుందంటే ఒకటి ఇవ్వడం ఇంకోటి తీసుకోవడం లాగా ఉంటుంది. బ్యాంక్కి వెళ్తే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అక్కడ మనీ ట్రాన్సాక్షన్. అట్లానే క్లాస్ రూమ్లో కూడా ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అదేంటంటే చదువు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దాన్ని ట్రాన్సాక్షన్ అయితే అన్నారు. ఇక్కడ ప్లానింగ్ అంటున్నాం అంటే ప్రణాళిక. 2 రకాలుగా జరుగుతుంది, ఒకటి మ్యాక్రో లెవెల్లో, ఇంకోటి మైక్రో లెవెల్లో. మ్యాక్రో లెవెల్లో అంటే ఒక బ్రాడ్ వ్యూ, అండ్ మైక్రో అంటే స్మాల్, చిన్నదాన్ని అనమాట, ఒక పీరియడ్ ప్లాన్. అట్లా మ్యాక్రో అంటే ఇయర్ ప్లాన్, టోటల్గా యాన్యువల్ ప్లాన్ అనమాట. ఇప్పుడు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అనేది ఏంటంటే ప్లానింగ్ యువర్ వర్క్ ఫర్ ద ఎంటైర్ అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి మినిమం 220 రోజులు జరగాలి స్కూల్ అనేది. 220 రోజులు జరగకపోతే సెలవుల్లో ఏవైతే రోజులు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్రో లెవెల్ అంటే యాన్యువల్ ప్లాన్ అనమాట. టోటల్ ఆ సంవత్సరానికి సంబంధించి ఎలాంటి కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చేయాలి అవి. మైక్రో టీచింగ్ అనేది ఏంటంటే ట్రైనింగ్ టెక్నిక్ అనమాట. ఇది మనం బీఎడ్ చేసేటప్పుడు మైక్రో టీచింగ్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క స్కిల్లో మనకి ఏంటంటే మనం ఈ మైక్రో టీచింగ్లో పాల్గొంటాం. మైక్రో టీచింగ్లో పాల్గొని ఒక్కో రీఇన్ఫోర్స్మెంట్ అనే టాపిక్, దాంట్లో మనం నిష్ణాతులు అవుతాం. ఆ విధంగా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం పిల్లవాడికి ఏం నేర్పించాలి? క్లాస్ రూమ్లో కూర్చున్నాడు, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పిల్లవాడికి ఏం నేర్పించాలి? అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్లానింగ్ చేయాలంటే ముందుగా మనకి ఏం తెలియాలంటే మనం ఏం సాధించాలో తెలియాలి. అప్పుడు మాత్రమే మనం ఏవైతే సాధించాలో వాటి వైపు కదులుతాం అనమాట. అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ డిజైన్ టు హెల్ప్ యూ టు ప్లాన్ యువర్ టీచింగ్ టాస్క్ టు అచీవ్ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్టిక్యులర్ కోర్స్. ఏదైతే కోర్స్ ఉందో, ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ క్లాస్ టు క్లాస్ 10 వరకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఏ పర్పస్తో ఇచ్చారు, వాటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. ఇట్ అసిస్ట్ ఇన్ డెవలపింగ్ లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ని అకాడమిక్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మార్చుకుంటాం. యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్స్ అనుగుణంగా మార్చుకుంటాం. అండ్ అసెస్మెంట్స్ అనేవి కూడా ఈ ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం చెప్పడం అయితే లేదా ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది. లిటరసీ యాజ్ పర్ యునెస్కో. యునెస్కో వాళ్ళ ప్రకారం అక్షరాస్యత అంటే ఏంటి? జనరల్గా మన అక్షరాస్యత అంటే చదవడం వస్తే చాలు అక్షరాస్యత, రాయడం వస్తే చాలు అక్షరాస్యత, ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. కానీ యునెస్కో వాళ్ళ ప్రకారం, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఒక విభాగం ఇది. దాని ప్రకారం ఏంటంటే చదువు లేదా లిటరసీ అంటే ఏంటంటే ఎబిలిటీ టు ఐడెంటిఫై, గుర్తించడం,
అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ అంటే ఒకదాని నుంచి అర్థం చేసుకోవడం, దాన్ని మరింతగా డీప్గా అర్థం చేసుకోవడం, మనకి దేనికి కావాలంటే దాన్ని అప్లై చేసుకోవడం, దాన్ని ఉపయోగించి క్రియేట్ చేయడం, కమ్యూనికేట్ అంటే ఒకరితో ఇంకొకరు మాట్లాడుకోవడం, కంప్యూట్ అంటే గణించడం, అండ్ యూజ్ ప్రింటెడ్ అండ్ రిటర్న్ మెటీరియల్స్ అసోసియేటెడ్ విత్ వేరియస్ కాంటెక్స్ట్. రకరకాల కాంటెక్స్ట్లో ఉండేటటువంటి మెటీరియల్ అన్నిటినీ కూడా మనకు ఉపయోగపడేటట్టుగా వాడుకోవడం. అంటే కేవలం చదవడమో రాయడమో వస్తే అక్షరాస్యులు కాదు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా రావాలి, అది కూడా ఉంటుంది. ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా చేర్చబడింది అది కూడా వస్తేనే, అండ్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లాగా ఇందులో కూడా కంప్యూటర్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు, లిటరేట్ ఇల్లిటరేట్ అనేది కూడా డిసైడ్ చేయడానికి కంప్యూటర్ వాడడం వాడకపోవడం అనేది కూడా ఒకటి పరిగణలోకి వచ్చింది. NCF 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాని కరిక్యులం 2 రకాల ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి బేసిక్ ప్రొఫిషియన్సీ అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ముందు కావాలి. దిస్ ఇన్వాల్వ్స్ అక్వైరింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ సిమిలర్ టు దోస్ లెర్న్ న్యాచురల్లీ సచ్ యాజ్ స్పాంటేనియస్ అండ్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ యూస్ ఫర్ ఎవ్రీడే పర్పసెస్ అంటే బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, బిక్స్ అనమాట. ఏంటి బిక్స్ అంటే జనరల్గా ఇప్పుడు మాతృభాషని మనం రోజువారీ పనుల కోసం వాడుకుంటామండి. రోజువారీ పనుల కోసం ఎలా వాడతాం? ఒక ప్లేస్కి వెళ్తే కొనడానికి, తర్వాత మాట్లాడడానికి, కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్కి, ఎంటర్టైన్మెంట్కి, నార్మల్ ప్రతిరోజు మనం మాతృభాషలో ఏవైతే కమ్యూనికేట్ చేస్తామో అదే విధంగా బిక్స్ అంటే ఇంగ్లీష్లో కూడా అదే విధంగా చేయాలి. బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మామూలుగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోగలగాలి, మన తల్లిదండ్రులు మాట్లాడుకోవాలి, ఏదైనా మార్కెట్కి వెళ్తే అక్కడ అడిగి తీసుకోగలగాలి, హౌ మచ్ ఈజ్ దిస్, ఈ విధంగా ప్రతిదీ అడిగి తెలుసుకొని కొనగలిగే విధంగా ఉండాలి. కమ్యూనికేషన్ ప్రాపర్గా జరగాలి, అలానే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. ఇదంతా కూడా బిక్స్ అనమాట. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంటూ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ థాట్ అండ్ నాలెడ్జ్ అక్విజిషన్. అబ్స్ట్రాక్ట్ థాట్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ థాట్ అంటే ఇప్పుడు నిజాయితీ, ఎవరినైనా చిన్న పిల్లవాడికి సెల్ ఫోన్ అంటే ఏంటంటే సెల్ ఫోన్ చూపించి అదిగో ఇది సెల్ ఫోన్ అని చెప్పేస్తాం. అదే నిజాయితీ అని చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఎలా చెప్పి వాడికి నిజాయితీ అనేది అర్థమయ్యేటట్లు చేస్తారు? ఆ అబ్స్ట్రాక్ట్ థాట్ అనేది క్రియేట్ అయ్యేది మదర్ టంగ్లోనే, మాతృభాషలోనే. మరి ఈ ఇంగ్లీష్లో ఎలా? దానికే కాల్ప్ అనేసి కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. పిల్లవాడు ఈ ఏదైతే అబ్స్ట్రాక్ట్ థాట్స్ ఉన్నాయో అవి కూడా అర్థం చేసుకునే విధంగా వాళ్ళ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వాలి. దిస్ ఫోకసెస్ ఆన్ యూజింగ్ లాంగ్వేజ్ ఫర్ అకాడమిక్ అండ్ ఇంటెలెక్చువల్ పర్పసెస్ త్రూ లిటరసీ, కాల్ప్ అంటారు దీన్ని. అంటే అబ్స్ట్రాక్ట్ థాట్ని అతను అర్థం చేసుకోగలగాలి టార్గెటెడ్ లాంగ్వేజ్లో కూడా, దాన్నే కాల్ప్ అంటారు. ఈ విధంగా 2 రకాలుగా తను బిక్స్ అండ్ కాల్ప్. బిక్స్ అంటేనేమో ఎవ్రీడే యూజ్కి ఈ సెకండ్ లాంగ్వేజ్ని వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలి? ఏదైనా సపోజ్ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాడు, ఇప్పుడు ఐటీ ఏవైతే ఉన్నాయో అండ్ బీటెక్ చేస్తున్నారు, రకరకాల మరి ఏంటంటే వాళ్ళకి ఎక్కడో కాలేజీ బీహార్లోనో గుజరాత్లోనో ఎక్కడో అస్సాంలోనో ఎక్కడో వస్తుంది సీటు. మరి అతను వెళ్ళి హిందీ ప్రాపర్గా మాట్లాడగలడా అంటే లేదు. కాబట్టి ఇంగ్లీష్తో మేనేజ్ చేయగలగాలి. బిక్స్ బేసిక్ ఏదైతే ఉందో అవి మాట్లాడుకోగలరు. కాల్ప్ ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి ఒక బేసిక్ స్కిల్స్ వరకే ఇది చేసుకుంటే కుదురుతున్నా లేదు కదా, వాళ్ళ లాంగ్వేజ్ని నాలెడ్జ్ ఎక్విజిషన్కి వాడుకోవాలి, అది కాల్ప్. ఈ విధంగా 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్, మీరు ఒక టీచర్ అయితే పిల్లవాడికి ఏం నేర్పిస్తారు అనేది మనం చూస్తే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. ఏంటంటే సింపుల్గా మనకేంటంటే LSRWGV క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇది అన్నమాట. ఇవి సింపుల్గా LSRWGV క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. లిసనింగ్ కాంప్రహెన్షన్ అండి, అంటే ఏదైనా మాట్లాడినప్పుడు సపోజ్ న్యూస్ వింటున్నాడు, పిల్లవాడు అర్థం చేసుకోగలగాలి. మీరు మాట్లాడుతున్నారు, పిల్లవాడు అర్థం చేసుకోగలగాలి. స్పీకింగ్ మాట్లాడగలగాలి. అసలు భాష నేర్పించడం అంటే మాట్లాడడం నేర్పించడం. ఒకప్పుడు ఏంటి, రాస్తే మార్కులు వేసేయడం అంతే, కానీ ఇప్పుడు అట్లా కాదు.
లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. రీడింగ్ స్కిల్స్ కింద స్కిమ్మింగు, స్కానింగు, ఇంటెన్సివ్ రీడింగు, ఎక్స్టెన్సివ్ రీడింగు, ఇవన్నీ రీడింగ్లు మనం నేర్పించాలి. రైటింగ్ అనే దాని మీదే మనం ఎప్పుడు కూడా ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే ఒక ప్రూఫ్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు రైటింగ్ అయితే. ఇప్పుడు పిల్లవాడికి 10కి 10 వేసాను స్పీకింగ్లో, దాన్ని ప్రూవ్ చేయాలంటే మన వల్ల కాదు. ఎవరైనా వచ్చి అడిగాడనుకో వాడు చెప్పలేకపోవచ్చు భయంతో, కానీ ఆ టైంలో మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు చెప్పొచ్చు. కానీ రైటింగ్ అట్లా కాదు, 100కు 100 వేసామంటే పేపర్ చెక్ చేస్తాడు. కాబట్టి ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. కానీ ఇక్కడ మనకి ఎకనామిక్ స్టాండర్డ్స్లో ఏంటంటే వీటన్నిటికి కూడా స్కోప్ ఉండాలి, ఫర్దర్గా కూడా మారుతాయి. ఎట్లా మారుతాయి అండ్ స్కూల్స్లో వచ్చేసి కంప్యూటర్స్ రావడం, ఇంగ్లీష్ ల్యాబొరేటరీస్ రావడం, ఏదైతే మాట్లాడతారో అవన్నీ రికార్డ్ చేయడం, ఇట్లాంటివి అన్నీ కూడా వస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్, పిల్లవాడు ఇంటెన్సివ్ రీడింగ్లో భాగంగా టెక్స్ట్ బుక్ చదివినప్పుడు అర్థం చేసుకోగలగడం, ఎక్స్టెన్సివ్ రీడింగ్లో భాగంగా నాన్ డీటెయిల్ లేదా సప్లిమెంటరీ రీడర్ చదివినప్పుడు అర్థం చేసుకోగలడం, ఇది రీడింగ్ కాంప్రహెన్షన్. జనరల్గా మనకు సిబిఎస్ఈ ఏదైతే పాఠ్యపుస్తకాలు సిసిఈ మెథడ్ వచ్చిన తర్వాత ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కువగా టెస్ట్ అనేది చేయబడుతుంది. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, స్పెల్లింగ్సు, హ్యాండ్ రైటింగు, ఇక పంక్చువేషను, క్యాపిటల్ లెటర్సు, ఇవన్నీ కూడా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కిందకి వస్తాయి. వొకాబులరీ, సినానిమ్స్, యాంటనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ఈడియమ్స్, ఇవన్నీ కూడా వొకాబులరీ కిందకి వస్తాయి. పిల్లవాడికి అవన్నీ నేర్పించాలి. తర్వాత గ్రామటికల్ అవేర్నెస్, గ్రామర్ అనేది నేర్పించాలి. జనరల్గా మనం గ్రామర్ ముందు వరుసలో పెడతాం వీటన్నిటి ముందు, కానీ వీళ్ళ ఉద్దేశంలో గ్రామర్ అనేది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ముందు పెట్టడం. ఎందుకంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో లెటర్ రాయాల్సి ఉంటుంది, అతను ఎస్సే రాయాల్సి ఉంటుంది, డిబేట్ చెప్పాల్సి ఉంటుంది, స్పీచ్ చెప్పాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. దానికన్నా ముందు గ్రామర్ అనేది ఉండాలి. పిల్లవాడు మాట్లాడాలని ముందు, మాట్లాడినప్పుడు తప్పులు చేస్తాడు, తప్పులు చేయడానికే ఉన్నాడు, మనం ఎత్తి చూపడానికి కాదు. టీచర్ షుడ్ హ్యావ్ టాలరెన్స్. టీచర్కి ఏముండాలి అంటే చాలా 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 సంయమనం ఉండాలి. అతనికి ఓర్చుకునే గుణం ఉండాలి. వాడు తప్పు చెప్తున్నాడని కొట్టడమో తిట్టడమో వాడిని అవమానించడం చేయకూడదు. సెలెక్టివ్గా తప్పుల్ని ఏదైతే అందరు చేస్తున్నారో గ్రూప్గా మనం ఏదైనా కాంపోజిషన్ లేదా ఇంతకుముందు కాంపోజిషన్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే డిస్కోర్స్ ఏదైనా ఇచ్చినప్పుడు అందరూ కలిసి ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ రాయండి. అందరు కలిసి, అందరంటే అందరు కాదు, ఒక గ్రూప్ 4-5గురితో, ముఖ్యంగా ఒక 4గురితో గ్రూప్ చేస్తాం. అరే ఒక కాన్వర్జేషన్ రాయండి. ఇట్లా రాసినప్పుడు 6 గ్రూపులు ఉన్నాయి అనుకుందాం క్లాసులో, లేదా 10 గ్రూపులు ఉన్నాయి అనుకుందాం. ఎక్కువ మంది చేసిన తప్పుల్ని సెలెక్టివ్గా మనం తీసుకొని, అరే ఫలానా రాము ఈ తప్పు చేశాడు, ఫలానా సోము ఈ తప్పు చేశాడు అని చెప్పకుండా మనం దాన్ని ఏంటంటే బోర్డు మీద అదిగో ఇట్లా ఉంటుంది, ఇలా చూసుకోవాలి, ఇలా అది పిన్ పాయింట్గా కాకుండా నార్మల్గా చెప్పాలి. చెప్పిన తర్వాత మనం గ్రామర్ని నేర్పించాలి, డ్రిల్ చేయించాలి. వాళ్ళ తప్పుల్ని వాళ్ళకు వాళ్ళే అన్కాన్షియస్ వేలో క్లియర్ చేసుకునే విధంగా మనం డ్రిల్ అయితే ఇవ్వాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఎప్పుడైతే పిల్లవాడికి వినడం వస్తుందో, మాట్లాడడం వస్తుందో, ఓరల్ కాంపోజిషన్ లేదా ఓరల్ డిస్కోర్సెస్ ఎప్పుడైతే ప్రజెంట్ చేయగలుగుతాడో అప్పుడే రిటర్న్ డిస్కోర్సెస్ని కూడా ఈజీగా ఏం చేయగలుగుతాడు, ప్రజెంట్ చేయగలుగుతాడు. కాబట్టి ముందు మనం నేర్పించాల్సింది ఓరల్ డిస్కోర్సెస్ నేర్పించాలి. అంటే ఓరల్గా అతను స్పీచ్, ఓరల్గా అతను డిబేట్, ఓరల్గా అతను కాన్వర్జేషన్, ఓరల్గా రోల్ ప్లేస్, ఇలాంటివన్నీ కూడా పిల్లవాడు ప్రజెంట్ చేస్తున్నాడు అంటే అండ్ హీ కెన్ ఆటోమేటికల్లీ వాట్ కెన్ హీ డూ, హీ విల్ బి వెల్ వర్స్డ్ ఇన్ ఇంగ్లీష్. హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ ఓరల్ ఆర్ స్పోకెన్ అండ్ హీ కెన్ ఈజీలీ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు కాంపిటెన్సీస్ ఏం నేర్పించాలి పిల్లవాడికి, ఎలాంటి కాంపిటెన్సీస్ అనేది నేర్పించాలి అంటే కేవలం అకాడమిక్ స్టాండర్డ్స్ నేర్పిస్తే సరిపోదు. కాంపిటెన్సీ సామర్థ్యాలు కూడా నేర్పించాలి. ఎలాంటి సామర్థ్యాలు నేర్పించాలి అంటే 4 రకాల సామర్థ్యాలని నేర్పించాలి. లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే ఏంటంటే గ్రామర్ ఎలా వాడాలి అంటే గ్రామటికల్గా తాను మాట్లాడేది గ్రామటికల్గా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఒక పని ఇప్పుడు చేశాడో తెలీదు, చేస్తాడో తెలీదు, చేయబోతున్నాడో సరిగా మాట్లాడకపోతే తెలీదు, చేశాడో తెలీదు, చేస్తున్నాడో తెలీదు, చేయబోతున్నాడో తెలీదు. కాబట్టి గ్రామర్ అనేది ప్రాపర్గా లేకపోతే చేశాడో చేయబోతున్నాడో చెయ్యడో అసలు తెలియదు. సింటాక్స్, వర్డ్ ఆర్డర్ ఉండాలి. అలానే వొకాబులరీ, రిపార్ట్ అనేది ఉండాలి. కాబట్టి అప్పుడు మాత్రమే ఆ గ్రామర్ తెలియాలి, సింటాక్స్ తెలియాలి, వొకాబులరీ తెలియాలి. అప్పుడు అతను ఏం చేస్తాడు, లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అనేది చూపించగలరు. ఆ సామర్థ్యాన్ని మనం నేర్పించాలి. తర్వాత సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్, ఇది ఏంటంటే వర్డ్స్ ఫ్రేసెస్ అనేది
అకార్డింగ్ టు ద సెట్టింగ్ అనేది ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు చోటుగా ఎలా ఇది సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఇది ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన రాదు. ఇదేంటంటే స్వాభావికంగా ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది పిల్లవాడికి, అది కరెక్ట్ కాదమ్మా. ఏకవచనంతో మాట్లాడాడు అనుకోండి, ఎవరో తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ బయట ఉన్నవాళ్ళు సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఏకవచనంతో మాట్లాడాడు అనుకోండి, దెన్ హీ వోంట్ బి గివెన్ ఎనీ జాబ్. కాబట్టి సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్లో ఏంటంటే అతను సోషల్ సెట్టింగ్, ఎటువంటి సోషల్ సెట్టింగ్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి మాట్లాడాలి, గౌరవం ఇవ్వాలి, ఈగోలు యాటిట్యూడ్లు అలా చూపించకుండా సరైన పదాలు ఫార్మల్గా పడాలి. క్లాస్ రూమ్ అనేది ఒక ఫార్మల్ సెట్టింగ్, అట్లానే ఇంటర్వ్యూ జరుగుతున్న ప్లేస్ ఒక ఫార్మల్ సెట్టింగ్, గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నది ఒక ఫార్మల్ సెట్టింగ్. కాబట్టి ఇలాంటి ఫార్మల్ సెట్టింగ్స్లో అతను ప్రాపర్గా మాట్లాడేటట్లు. తర్వాత డిస్కోర్స్ కాంపిటెన్స్ అంటే ఏంటి, లాంగెస్ట్ స్ట్రెచెస్ ఆఫ్ లాంగ్వేజ్, లెటర్ కానివ్వండి, ఇప్పుడు తనకు జాబ్ కావాలి, రెజ్యూమే రాసుకోవాలి, ఒక కరికులం వీటే CV రాసుకోవాలి, అతనికి రాయగలిగే సామర్థ్యాన్ని మనం ఉండేటట్టు చూడాలి. లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే గ్రామటికల్గా వర్డ్ ఆర్డరు అన్నీ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఆ తర్వాత వచ్చేసి సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్, ఇదేంటంటే మనం అంతా కూడా సంఘజీవులం, సంఘంలో బ్రతికేటటువంటి వాళ్ళం. ఎవడైనా చావుకి కొత్త డ్రెస్ వేసుకొని ధూమ్ధాంగా కళ్ళజోడు పెట్టుకొని మంచి సెంటు కొట్టుకొని వెళ్ళాడనుకోండి, అది సెట్ అవ్వదు ఆ వాతావరణానికి. కాబట్టి ఎట్లా అయితే అది సెట్ అవ్వదో మాటలు కూడా మనం దేనికి దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. చచ్చిపోయి ఉన్నాయా, పోతారులేరా, పోకుండా ఉంటారా అనకూడదు. మనం ఏంటంటే వాళ్ళతో పాటు తప్పదురా, ఎవరైనా పోవాల్సిందే. ఈ టోన్ బాగుంటుందే, ఎవడైనా పోతాడులేరా అంటే ఈ టోన్ ఎలా ఉంటుంది, ఇసిరి కొడతాడు మోహన్. కాబట్టి తర్వాత స్ట్రాటజిక్ కాన్ఫిడెన్స్. ఈ డిస్కోర్స్ కాంపిటెన్స్లో ఏంటంటే అతను రెజ్యూమేలు, కరికులం వీటే, స్పీచెస్, ఈమెయిల్ మెసేజెస్, న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా తాను చదవగలిగి రాయగలిగే విధంగా ఉండేటట్టు ఉండాలి. అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ వచ్చేసి కొన్నిసార్లు కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుంది, రకరకాల కారణాలతో టెలిఫోన్లో మాట్లాడుతున్నాం, కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుంది, అప్పుడు వెంటనే క్లారిఫికేషన్ అడగడం, రిపీట్ చేయమంటాం, అలానే కొంచెం చిన్నగా మాట్లాడతావా, స్లో, కెన్ యూస్ మేక్ యువర్ స్పీచ్ స్లోవర్, జెస్చర్స్ వాడడం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉంటే ఏంటంటే సంజ్ఞల ద్వారా సైకిల్ చేసి చెప్పడం, టేకింగ్ టర్న్స్ ఇన్ కాన్వర్జేషన్, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ కాంపిటెన్స్లో భాగాలన్నమాట. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది, మన ఏదైతే మాట్లాడతామో అది బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుంది అంటే స్పీకరు ప్రాపర్గా ఎన్కోడ్ చేయలేకపోవడం వల్ల కానీ, లిజనరు ప్రాపర్గా డీకోడ్ చేయకపోవడం. ఏంటిది ఎన్కోడ్ డీకోడ్ అంటే స్పీకర్ మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడుతున్నప్పుడు గంటలు మాట్లాడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా కొంచెం ఏమవుతుంది అంటే బ్రేక్ వస్తుంది, సరిగా కొన్ని పదాలు ఉచ్చరించలేరు. అలాంటప్పుడు కెన్ యూ రిపీట్ ఇట్, పార్డన్ అనేసి స్పీకర్ని ఎవరైతే లిజనర్ అడిగినట్లయితే దట్ ఈస్ ద స్ట్రాటజిక్ కాంపిటెన్స్ అనమాట. అతను తెలుసుకోవాలి, అదే కొంచెం అవుతారా మళ్ళీ చెప్తారా ఆ విషయం అని చెప్పడం అనమాట. ఇది స్ట్రాటజిక్ కాంపిటెన్స్. పిల్లవాడికి ఈ 4 రకాల కాంపిటెన్స్, లింగ్విస్టిక్ కాంపిటెన్స్ నేర్పించాలి, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ నేర్పించాలి, డిస్కోర్స్ కాంపిటెన్స్ నేర్పించాలి, అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ అనేది నేర్పించాలి. ఈ విధంగా అనమాట. ఇక డిస్కోర్సెస్ విషయానికి వస్తే డిస్కోర్సెస్ అనేది రిటర్న్గా, ఓరల్గా 2 రకాలుగా కూడా ప్రజెంట్ చేయొచ్చు. అయితే మన క్లాస్ రూమ్ సెట్టింగ్లో ఓరల్ ప్రజెంటేషన్ ఆఫ్ డిస్కోర్స్ అనేది చాలా రేర్. అందుకని ఇప్పుడు CBSEలో భాగంగా థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అని దానికి విడిగా యాక్టివిటీస్, లిజనింగ్ యాక్టివిటీస్, స్పీకింగ్ యాక్టివిటీస్ అని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. రుడ్యార్డ్ కిప్లింగ్ చెప్పినటువంటి ఒక కొటేషన్ని ఇక్కడ మెన్షన్ చేశారు, ఈ డిస్కోర్సెస్లో వాడుకున్నారనమాట. ఏంటంటే ఐ కీప్ 6 ఆనెస్ట్ సర్వింగ్ మెన్, నేను 6 సేవకుల్ని నా దగ్గర ఉంచుకుంటా. వాళ్ళు ఎవరంటే అన్నీ నాకు తెలిసినంత వాళ్ళే నేర్పించారు. ఆ సేవకులు ఎవరంటే వాట్, వై, వెన్, హౌ, వేర్, హూ. ఈ విధంగా ఏంటంటే ఈ WH క్వశ్చన్స్ అన్నీ అంట రుడ్యార్డ్ కిప్లింగ్ వచ్చేసి 6 నిజమైనటువంటి ఆనెస్ట్ మ్యాన్, వీళ్ళెవరు చాలా నిజాయితీ పరులు, అండ్ సర్వింగ్ అంటే పనోళ్ళు కూడా, పనిచేసేటటువంటి వాళ్ళు, సేవకులు కూడా. ఎవరంటే వాట్, వై, వెన్, హౌ, వేర్, హూ. ఏంటిది చూద్దాం.
ఎప్పుడైనా సరే మనం ఒక డిస్కోర్స్ రాస్తున్నాం లేదా ఒక లెటర్ రాస్తున్నాం, అది కూడా డిస్కోర్స్ ఈజ్ నథింగ్ బట్ రిటన్ ఆర్ స్పోకెన్ లాంగ్ పీస్ ఆఫ్ వర్క్. ఒక లాంగ్ పీస్, ఒక పోయం రాశారు, దట్ ఈస్ డిస్కోర్స్. ఓ ఉత్తరం రాశారు, దట్ ఈస్ డిస్కోర్స్. ఓ డైరీ రాశారు, దట్ ఈస్ డిస్కోర్స్. మీరు ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ రాశారు, ఇట్లా పోయం రాశారు, ఇవన్నీ కూడా డిస్కోర్సెసే. ఎవరికి రాస్తున్నాం, మన ఆడియన్స్ ఎవరు, మనం ఎవరితో మాట్లాడుతున్నాం లేదా ఎవరికి రాస్తున్నాం. ఓ ఉత్తరం రాశాం, ఎవరికి రాస్తున్నాం, ఈ దేనికి ఏదైనా రాసా, రైటింగ్ టు టీచరా, ఫ్రెండా, పేరెంట్సా, ఎల్డర్లీ పర్సనా, మనకు జాబ్ ఇచ్చేవాళ్ళ. డిస్కోర్స్ అనేది ఎవరిని టార్గెట్ చేస్తుందో దాన్ని బట్టి మనం ఫార్మల్గా లేదా ఇన్ఫార్మల్గా అనేది ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దేనికి రాసేది ఏంటి, విషయం ఏంటి, టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటి, దాన్ని బట్టి కూడా మనం వ్యవహరించాల్సి ఉంటుంది. వేర్ రిప్రజెంట్ ప్లేస్ అండ్ ఈచ్ ప్లేస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫార్మాలిటీ. మనం ఏదైతే డిస్కోర్స్ ప్రజెంట్ చేస్తున్నాం, ఎక్కడ క్లాస్ రూమ్ అనుకోండి ఫార్మల్, లేదు ఫ్రెండ్స్తో నార్మల్గా గ్రూప్ యాక్టివిటీయా, అది కొంత ఇన్ఫార్మల్గా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో అయితే. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ అనుకోండి, వెరీ ఫార్మల్ అండ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. కాబట్టి క్లాస్ రూమ్ అనేది ఒక ఫార్మల్ అట్మాస్ఫియర్, దాన్ క్యాంటీన్ ఆర్ కారిడార్ హ్యాస్ లెస్ అట్మాస్ఫియర్. వేరే చోట అయితే ఇప్పుడు ఎక్కడ మనం మన డిస్కోర్స్ వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. స్పీచ్ ఆవిష్కరణకి పోడియం మీద ఇస్తున్నామా లేదా మన క్లాస్లో ఇస్తున్నామా, దాన్ని బట్టి మన పదాలు సరిగ్గా చూస్ చేసుకోవాలి, మారిపోతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. తర్వాత అంటే టైం, డ్యూరేషన్, ఎంతసేపు మనం చేయబోతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. జనరల్గా మనం సినిమాకి వెళ్తున్నామంటే అది 1.5 గంటల, 3 గంటల, 2.5 గంటల చూసుకుని వెళ్తాం. ఎందుకంటే షెడ్యూల్ అనేది మనకు టైట్ షెడ్యూల్ ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే మనం మాట్లాడేది కనుక 1.5 గంటల 2 గంటలు ఉందనుకోండి, అండ్ వీ విల్ బి వెరీ కేర్ఫుల్. అంతసేపు మాట్లాడాలంటే ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ క్లాస్ ఎట్ ద స్ట్రెచ్ ఆఫ్ 2 hours, యూ మస్ట్ బీ ఎనర్జైజ్డ్ ఫస్ట్. అంటే ఏదో ఒకటి ఎనర్జీ అనేది మీలో నింపుకోవాలి. అలా కొన్ని ఉంటాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. వై అంటే పర్పస్ అనమాట. వై రిఫర్స్ పర్పస్. ఆ డిస్కోర్స్ యొక్క పర్పస్ ఏంటి, యువర్ లెసన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ షుడ్ రియలైజ్ దిస్ ఎయిమ్ ఆర్ పర్పస్. జనరల్గా ఒక లెసన్ మనం చదువుతున్నాం, ఒక లెసన్ ఉంది అంటే దానికి పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఏ మోడ్ లేకపోతే ఎలా, ఏ మేనర్లో మనం దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం, ఏ మేనర్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే రిటర్నా, ఓరల్ కమ్యూనికేషనా, ఎట్లా. వీ కెన్ సెండ్ మెసేజ్ ఆన్ మొబైల్ ఫోన్ ఆర్ సేమ్ త్రూ లెటర్ బట్ ద లాంగ్వేజ్ వీ యూజ్ విల్ చేంజ్. ఎలా అనే దాన్ని బట్టి కూడా ఏమవుతుంది అంటే ప్రాసెస్లో మార్పులు వస్తాయి. సపోజ్ మొబైల్ ఫోన్లో టైప్ చేసి పంపే దానిలో కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటుంది, అదే లెటర్ రాయాలంటే ఫార్మల్ అయిపోతుంది. కాబట్టి అదే సేమ్ మ్యాటరే, కానీ మొబైల్లో పంపించేటటువంటిది అంటే మెసేజ్ షార్ట్కట్లో రాస్తారు, అట్లా ఉంటుంది. అదే విషయాన్ని ఒక పెద్ద వ్యక్తికి రాయాలి అంటే చాలా ఫార్మల్గా మనం రాస్తాం అనమాట. నెక్స్ట్ పార్ట్లో మనం యాన్యువల్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మీకు దీనికి సంబంధించిన టోటల్ పీడిఎఫ్ అనేది tcvinglish.essay.blogspot.comలో అవైలబుల్గా ఉంటుంది. ఏ విధంగా అయితే టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ అంటే గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా మీకు సులభంగా గంటలో ప్రిపేర్ అయ్యే విధంగా ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ ఎలా ఉంటాయో అట్లానే మీకు వచ్చేసి మీకు కింద ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాతనో లేకపోతే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఏవైతే పీడిఎఫ్లు ఉన్నాయో ఆ ప్లేస్లో మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయి. దయచేసి గమనించండి. అప్డేట్ చేయాల్సింది, అప్డేట్ చేసిన తర్వాత మీకు అవి కనబడతాయి. యానిమల్ ఫార్మ్ కానివ్వండి, అండ్ 250 MCQs పీడిఎఫ్ ఉంది, అవైలబిలిటీగా మీరు తీసుకోవచ్చు. అట్లానే ప్రతి లెసన్ కూడా ఇంజిన్ ట్రబుల్ కానివ్వండి, ఆ తర్వాత మీకు ప్రతిదీ కూడా ఇక్కడ వచ్చేసి మెథడాలజీకి సంబంధించి పాత మెథడాలజీ కూడా తీసిపోయేటటువంటిది ఏం కాదండి. అండ్ ఏంటంటే దీంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి, ఆ మార్పులు మినహాయిస్తే దీనికి దానికి 80% పూర్తిగా మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీరు పూర్తిగా తొందరగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇదండి ఇక్కడ మీకు టోటల్గా డిఎస్సి కానీ టెట్ కానీ టోటల్ అంతా సిలబస్ అంతా కూడా ఇక్కడే మీకు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్.